వెల్కమ్ టు స్కిల్ సెంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్. ఇప్పుడు ఇవాళ మనము ఈ వీడియోలో ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ పార్ట్ 3 రైట్. సో ఆల్రెడీ 2 పార్ట్స్ వీడియోస్ చేసాం, 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇవాళ ఇంకొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూస్తాం. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ఛానల్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ బెనిఫిట్ ఇన్ 3 phases. ది ఫస్ట్ వీ కెన్ సే ఇంపార్టెంట్ థింగ్, ఏమన్నా మనకి ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అనాలిసిస్, ఇవన్నీ ఒక ఫేస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అండ్ సెకండ్ ఫేస్ ఆఫ్ వీడియోస్ వచ్చేసరికి మీకు మేజర్లీ కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైనా ఎక్కడైనా చాలామంది వాళ్ళకు వచ్చినవి చెప్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ పేపర్ అంటే ఫైనలీ మీరు రాయాల్సిన ఎగ్జామే కాబట్టి ఆ ఎగ్జామ్కి ఎటువంటి స్టాండర్డ్ ఉండాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు పేపర్ ద్వారా. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మేజర్లీ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటికి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ప్యారలల్ ఇంకెవరైనా జాయిన్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ కెన్ జాయిన్ టు ఆన్లైన్ క్లాసెస్ రైట్. సో మేజర్లీ ఆన్లైన్ క్లాసెస్లో మనకు చూసుకుంటే ఆటోమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. సో అది మనకు ప్రిలిమ్స్ అయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఒక రకంగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ 3 phases ఆఫ్ కోచింగ్. 1 వచ్చి మెయిన్ కోచింగ్లో మీకు బేసిక్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ చేసి చెప్తాము. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మేజర్గా ఓకే మెటీరియల్స్ కానీ టెస్టింగ్ ఫేస్ కానీ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ మీకు మేజర్గా ఏంటి అని అంటే అసలు టైమ్ అప్రోచ్, డిఫరెంట్ మోడల్స్, ఎక్స్పెక్టింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇలా 3 phases లో చెప్తాం కాబట్టి రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. సో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కాంటాక్ట్ అంటే ఓకే ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ గెటింగ్ ఇన్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ వీడియో ఆఫ్ ఏపీ ప్రిలిమ్స్. సో 21st క్వశ్చన్కి వచ్చామమ్మా మనం. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ఈజీ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నౌ గెటింగ్ ఇన్ టు 21st క్వశ్చన్కి వెళ్దాం. సో 21st క్వశ్చన్కి వెళ్తే మీకు ఇక్కడ చూసుకుంటే ఓకే 21st క్వశ్చన్లో ఎ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 meters మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ క్రాసెస్ ఏ టెలిఫోన్ పోల్. సో ఇది ట్రైన్స్లో కంపల్సరీ ఇది మనం ఈజీ క్వశ్చన్ అనే చెప్పవచ్చు. ఎందుకనంటే టెలిఫోన్ పోల్ని క్రాస్ అయినప్పుడు మీకు తెలుసు ఓన్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్ని, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో అండ్ డ్యూ టు ద డిటాచ్మెంట్ ఆఫ్ సమ్ కోచెస్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 150 meters. 150 meters. సో నౌ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ మూవింగ్ విత్ సేమ్ స్పీడ్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్. బ్రిడ్జ్ని క్రాస్ అయినప్పుడు బ్రిడ్జ్ లెంత్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీకు ఓకే ట్రైన్ లెంత్ 180 meters ఇచ్చాడు. టైమ్ అంటే అందరికి తెలుసు టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి లెంత్ బై ఎస్ వస్తుంది. అది ఎన్ని సెకండ్స్ వాడే ఇచ్చేసాడు, 18 seconds అని అంటే మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం ఏమనుకోవచ్చు అని అంటే లెంత్ బై ఓకే టైం అనుకోవచ్చు. సో లెంత్ బై టైం. సో లెంత్ మనకి ఏమిచ్చాడు, ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఓకే ఏమిచ్చాడు మనకు 180 meters అని ఇచ్చాడు. అండ్ మనకు స్పీడ్ ఆఫ్ టైం ఏమిచ్చాడు మనకు అని అంటే సో టైం 18 seconds ఇచ్చాడు. ఓకే 18 seconds రైట్. ఇప్పుడు 180/18 అనేది మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఓకే టైం టేకెన్ టు క్రాస్ ఎ ప్లాట్ఫామ్. ఆ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ ఎంత 120 meters. సో ఆ ట్రైన్ లెంత్ వచ్చి మీకు ఇంకా ఏం చెప్పారు, వాడు కొంచెం తగ్గించారు అని అన్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు యూ కెన్ సీ దట్ ఓకే లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ టు 150 meters అన్నారు. సో వీ కెన్ కన్సిడర్ ట్రైన్ లెంత్ యాజ్ ఓన్లీ 150 ప్లస్ మనకు ప్లాట్ఫామ్ లెంత్ వచ్చి బ్రిడ్జ్ లెంత్ 120. సో ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి. అండ్ బై మనకు స్పీడ్ వేసుకుంటే అప్పుడు టైం వస్తుందమ్మా. సో స్పీడ్ ఎంత అని అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది స్పీడ్ 180/18. సో 18 క్యాన్సల్, 150 + 120 270/10. సో 27 meters అండ్ మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి మీటర్స్ క్యాన్సల్ అయితే సెకండ్స్ వస్తాయి రైట్. సో వీ కెన్ సే 27 seconds ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. సో 27 seconds ఆప్షన్ 1లో ఉన్నాము రైట్. సో 27 seconds. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసుకుంటే మీకు ఇన్ 100 meters రన్నింగ్ రేస్ ఏ డిఫీట్స్. సో ఇది రేసెస్ అండ్ గేమ్ స్కిల్స్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇఫ్ ఏ డిఫీట్స్ బి ఇన్ 10 meters అండ్ సి ఇన్ 28 meters, దెన్ ఇన్ హౌ మెనీ meters బి డిఫీట్స్ సి అని అన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఏ మనకు 100 meters, బి 90 meters. సో వీడికి 10 meters ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనము ఓకే 90 వేస్తాం. వీడికి 28 meters ఇచ్చారు కాబట్టి 100 - 28 72 వేస్తాం. ఇప్పుడు ఇదే రేస్లో అంటే బి కూడా ఇప్పుడు 100 meters అయినప్పుడు సి ఎంత అవుతాడు అని అడుగుతున్నాను. సో ఇప్పుడు మీకు అందరికి తెలిసిన విషయం, క్రాస్ మల్టిప్లై చేస్తే 72 × 100/90 వస్తుంది. 9 8 సో 80 meters మీకు ఇక్కడ వస్తాయి.
80 meters అంటే గ్యాప్ 20 meters తోటి బీట్ చేశాడని అర్థం. సో యూ కెన్ సే 20 meters as the answer. Let us see, by B defeats C by 20 meters. So option 2 అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసుకుంటే మీరు a certain number of men will complete a work in 60 days. If 8 men join them, it will be finished earlier by 15 days. Early by 15 days అంటే 60 days బదులుగా 15 days ముందే అయిపోతుంది, అంటే 45 daysకి అయిపోతుంది. హౌ మెనీ మెన్ వర్ దేర్ ఒరిజినలీ అని అన్నారు. సో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు ఇది మీకు అందరికి తెలుసు, మెన్కి టైంకి రిలేషన్ వచ్చేసరికి మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటి మెన్కి టైంకి రిలేషన్? M1 into T1 is equal to M2 into T2. ఇప్పుడు నాకు ఇక్కడ M1 తెలియదు, సో ఎక్స్ అని అనుకుంటాం. టైం తెలుసు, టైం 1 60 days. ఇక్కడ M2 ఏంటి అని అంటే 8 members ఎక్స్ట్రా వస్తారు కాబట్టి x+8 అనుకోండి. ఇంటూ టైం 2 ఏంటంటే 45 days, ఎందుకంటే 15 days అర్లీగా అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు 15 4 జర్ 15 3 జర్, సో 4x and 3x plus 24. Obviously 4x plus 3x తీస్తే x equal to 24. So 24 is the proper, okay, before these men added, originally there are 24 men. So ఇప్పుడు వాడు అడిగింది హౌ మెనీ మెన్ వర్ ఒరిజినల్లీ అన్నారు. సో 24 is the answer. ఆప్షన్ 1లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్కి వెళ్దాం. 12 men and 16 women can do a piece of work in 6 days, and 15 men and 30 women can do it in 4 days. The time needed for 6 men and 12 women to complete it is dash. So ఇప్పుడు 12 men plus 16 women, ఇది కూడా అంటే 2-3 టైప్స్లో ఈ ప్రాబ్లం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేపర్ అనగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ వరకు వస్తున్నామా మీకు ఇక్కడ. సో అంటే జనరల్గా క్లాసెస్ అయితే మనం అన్ని వేస్ చెప్తాం, అసలుకి ఏ వేలో చేయొచ్చు ఇవన్నీ కూడా జనరల్ క్లాసెస్లో చెప్తుంటాం. బట్ ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి పిన్ పాయింట్లో ఉంటున్నాం. 12 men 16 women 1/6. సో ఇది ఇటువైపు వెళ్తే మనకు 6 12 ఏమవుతుంది, ఓకే 72 men ప్లస్ ఓకే 6 16 96 women ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వెళ్తే 4 15 60 men ప్లస్ 4 30 120 ఉమెన్. ఇప్పుడు మెన్ ఉమెన్ని మనం ఇలా ఈక్వల్ చేసుకుంటే 72లో 16 తీసేస్తే మనకి 12 men ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వెళ్తే 24 ఉమెన్ వస్తుంది. సో 1 man ఈక్వల్ టు 2 women అని మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎక్కడన్నా మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 12 man ప్లేస్లో మనము 24 women పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1 man 2 women కాబట్టి 24 + 16. సో ఇక్కడ 24 + 16 40, అంటే మనకు 40 ఉమెన్కి మనకు ఎన్ని డేస్ పడుతుంది, 6 days పడుతుందని ఇచ్చాడు. 40 ఉమెన్కి 6 days పడుతుంది. అలా వాడు క్వశ్చన్లో ఏమడిగాడు, 6 men 12 women అడిగాడు. 6 men అంటే మీనింగ్ ఏంటి, 6 men అని అంటే 12 women కిందనే లెక్క. సో 12 women ప్లస్ 12 women, సో మొత్తం 24 women అవుతారు. ఇప్పుడు 24 ఉమెన్కి ఎన్ని డేస్ అని అడిగినప్పుడు మనం ఇందాక ఇచ్చిన ఫార్ములా M1 T1 ఈజ్ ఈక్వల్ టు M2 T2 అనేస్తే ఆన్సర్ అర్థమైంది. 6 4 4 10 సో 10 ఆన్సర్ మా, రైట్. సో 10 డేస్లో ఈ వర్క్ ఫినిష్ అవుతుంది. సో ఆప్షన్లో 10 ఎక్కడ ఇచ్చారు, ఆప్షన్ 3లో 10 ఇచ్చారు, రైట్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూసి, చందు టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ as time as Avinash and thrice as much as time to say Satish to finish a piece of work. Chandu started the work. After 2 days he left it. The time needed for the Avinash and Satish to finish the remaining work together in dash. So ఇక్కడ మనకు డేటా కొంచెం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళ కంపారిజన్స్ ఇచ్చారు, వీళ్ళ కంపారిజన్స్ బట్టి మనం చెప్పొచ్చు, ఓకే రేషియో అనేది మనం ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడైనా మనకు నెంబర్ ఇవ్వాలి, ఓన్లీ కంపారిజన్ ఇస్తే ఆన్సర్ కంపారిజన్ వరకే చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు, the time in hours needed for Avinash and Satish to finish the remaining work అన్నారు. ఫస్ట్ వీళ్ళు ఎన్ని డేస్ ఉన్నారు, 2 days ఉన్నారు, కానీ ఓవరాల్ వీళ్ళ వర్క్ కెపాసిటీస్ మనకి ఎక్కడో మిస్ అయినాయి. సో మేబీ క్వశ్చన్లో మిస్సింగా లేకుంటే పేపర్ అనేది మనం వీ నీడ్ టు రీచెక్ ఇట్ మా, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో 26th క్వశ్చన్కి వెళ్దాం. 26th క్వశ్చన్ ఏమన్నారు, ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ 940, ఓకే అవర్స్. సో 940, ఇప్పుడు మీకు ఇది మాక్సిమం పీపుల్ ఫార్ములాలో చేస్తారు కాబట్టి ఓకే, దీనికి కూడా అంటే జనరల్గా క్లాసెస్లో మనం 2-3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇది మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి స్ట్రైట్ టు ద పాయింట్. ఓకే, ఫార్ములా అయితే అందరికి అర్థమవుతుంది. సో θ = 30h - 11/2m అనే ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి. అప్పుడు హవర్ అంటే ఇది ఓకే హెచ్, అండ్ ఇది మినిట్స్ కాబట్టి ఆబ్వియస్లీ 30 ఇంటూ మనకు 9 - 11/2 ఇంటూ 40 వస్తుంది. సో 220 11 సో 270 - 220 ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో 50 degrees ఈజ్ ద ఆన్సర్. లెట్ us see 50 ఆప్షన్లో ఉందా అని అంటే
ఎస్ ఆప్షన్ 1లో మనకు 50 degrees కనిపిస్తుంది. ఎస్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూస్తే ద హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ 4 o'clock and 5 o'clock. దెన్ మనకు కావాల్సినది ఏంటంటే అట్ వాట్ టైమ్. సో 4 o'clock 5 o'clock మధ్యలో మనకు ఆపోజిట్ డైరెక్షన్ అంటేనే 180 degrees. సరే, కంపల్సరీ మనకు టీటా వాల్యూ 180 degrees వస్తుంది. మళ్ళీ మీరు ఫార్ములాని యూజ్ చేస్తే టీటా 180 degrees ఉంటుంది. ఈ టైం మనం కనుక్కోవాలి, అంటే మినిట్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ హవర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడలాగా 4 hours some minutes అని చెప్పేయాలి. సో ఇప్పుడు మనం టీటా ఈక్వల్ టు 11/10 - 30h ఎట్లా ఉంది కాబట్టి సో టీటా వాల్యూ 180 వేసిస్తే 11/2m - 30 × h అంటే 4. సో కాబట్టి 34 120 అవుతుంది. ఇది ఇటువైపు వస్తే 300 అవుతుంది. 300 ఈజ్ ఈక్వల్ టు 11/2m. సో 600/11 ఈజ్ ఈక్వల్ టు m. 11 5 55, ఇక మనకు 50 ఉంటుంది. 11 4 44, 6/11. సో 54 6/11 ఎక్కడ ఉందో ఆప్షన్లో చూడమ్మా. 54 6/11. సో 54 6/11 మీరు ఆప్షన్ 2లో చూసుకోవచ్చు. పాస్ట్ 4 అంటే 4 దాటి 54 6/11 అంటే 4 hours 54 6/11 minutes అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం 28th క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇది క్యాలెండర్స్లో ఇచ్చారు క్వశ్చన్ మనకు. సో ఇఫ్ ద ఇంగ్లీష్ న్యూ ఇయర్ డే ఆఫ్ ద ఇయర్ 1991 వాజ్ ట్యూస్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ 26th January 1998 అని ఇచ్చారు. సో కంపల్సరీ ఒక డే నుంచి ఇంకొక డేట్కి వెళ్తుంది ఇది. బట్ 1991 నుంచి 1998కి 1st Jan. ఓకే, న్యూ ఇయర్ డే అంటే 1st Jan. 1st Jan నుంచి 26th Janకి వెళ్తుంది. లెట్ us see. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు. సో 1st Jan 1991 ట్యూస్డే అని వాడు ఇచ్చారు. 26th Jan 1998 ఏం డే. ఇప్పుడు నేనేమంటానంటే 1st Jan 1991 నుంచి 1st Jan ఓకే ఇక్కడ ఇచ్చిన డేట్ తీసుకోండి 1998. ఓకే, అప్పుడు మనం 7 years ముందుకు వెళ్తాం. సో ఈ 7 yearsలో మనకు 7 odd days వస్తాయి. ఎక్స్ట్రాగా మనకు Feb 29లో ఎన్ని వస్తాయి లీప్ ఇయర్స్లో. 92 ఒక లీప్ ఇయర్, ఇక్కడ 96 ఒక లీప్ ఇయర్, అంటే 2 లీప్ ఇయర్స్ వస్తాయి కాబట్టి 2 odd days వస్తాయి మనకు. 7 ordinary years. 7 దీంట్లో కూడా లీప్ ఇయర్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ ఆర్డినరీ ఇయర్లో కూడా లీప్ ఇయర్ని పెట్టేసి ఎక్స్ట్రాగా Feb 29లో ఎన్ని వస్తాయి ఆ లీప్ ఇయర్లో కౌంట్ ఇక్కడ పెట్టేయండి. ఇప్పుడు 7 + 2 ఓకే, జనరల్గా మనం 7ని కొట్టేయచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మీ క్యాలెండర్స్లో కంపల్సరీ తెలిసే ఉంటుంది ఆడ్ డే అని అంటాం, రైట్. సో ఇక్కడ నుంచి 2 odd days వస్తాయి. సో ఈ 2ని అలానే పెట్టేసుకోండి. మనం వెళ్ళాల్సిందే ఎక్కడికి 26th Janకి. మనం ఉన్నది ఎక్కడ 1st Janలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇంకా మిగిలిన డేస్ ఎన్ని ఉంటాయి మనకు 26 అంటే 25 days మిగిలి ఉంటాయి ఇంకా జాన్లో. సో ఇప్పుడు 25 days జాన్లో మిగిలి ఉంటే దీన్ని కూడా by 7 వేస్తే 7 3 21 అని అంటే ఇంకా మనకు 4 ఉంటుంది ఇక్కడ. 21 అని అంటే 4 ఉంటాయి, రైట్. సో ఇప్పుడు 2 + 4 6 odd days వస్తాయి. సో ఇప్పుడు ట్యూస్డే +6 ముందుకు వెళ్తే మనకు జనరల్గా 7 అయితే ట్యూస్డేనే రావాలి, లేదంటే మండే రావాలి, రైట్. మండే. సో ఇప్పుడు మనకు మండే ఆన్సర్ ఉండేలా చెక్ చేసుకోండి. ఎస్, వీ హ్యావ్ మండే యాజ్ ఆన్సర్, రైట్. సో మండే, రైట్. సో ఆప్షన్ 2. నెక్స్ట్ మనము క్వశ్చన్ నెంబర్ 29కి వెళ్దాం. 29లో ఏమన్నారు అనేది చెక్ చేసుకోండి. సో 29 ఏంటి క్వశ్చన్. A and B started a business with investments in the ratio 4:5. After 3 months, A withdrew 25% of his capital, okay, and B withdrew 20% of his capital. If the profit at the end of the year is 9,000 rupees, then B's share of profit ఎంత అని. సో ఓవరాల్గా వాడు ఏమి ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి రేషియో ఇచ్చాడు. సో దీని 4x దీని 5x అని అనుకోండి. ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా 25%. మీకు అందరికి తెలుసు 25% అంటే 1/4 చెప్పాల్సిన అవసరం లేదు. 25/100 వేసుకుంటే మీకు 1/4. 20% అంటే 1/5. కంపల్సరీ ఎగ్జామ్ పోయే ముందే మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. అవి మేము కూడా కోచింగ్లో జనరల్లీ మీకు ముందుగానే ఇవన్నీ బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. సో టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 9,000 rupees అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే టోటల్ ప్రాఫిట్ 9,000 rupees అన్నప్పుడు ఓకే, ఇప్పుడు వీడు 4x వీడు 5x, కానీ వీడు 3 months తర్వాత ఏం చేసాడు, విత్డ్రా చేసాడు. అంటే 1/4 విత్డ్రా చేసాడు. అంటే 4xకి 3 months ఇస్తాం, ప్లస్ 4xలో ఒక 1x తీసేస్తాం. ఎందుకంటే 4x/4 విత్డ్రా అయిపోతుంది. అంటే అప్పుడు 3x ఉంటుంది. ఆ 3xని మిగిలిన 3 months అయిపోయింది కాబట్టి 9 months. ఎందుకంటే 1 year అంటే ఇక్కడ 3 months, ఇక్కడ 9 months, మొత్తం 1 year అవుతుంది. సో ఇదంటే ఏ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ బి గురించి ఏం మాట్లాడదామో చూద్దాం. బి గురించి ఏంటి ఇక్కడ 5x. సో కాబట్టి 5x ఇంటూ వాడంటే 1/5 ఆఫ్ విత్డ్రా చేస్తాడు ఇంకా 3 months తర్వాత, ఇంటూ 3 ప్లస్ 3 months తర్వాత 5xలో ఓకే 5x/5 కాబట్టి ఒక x పోతుంది. అంటే అప్పుడు వీడికి 4x మిగులుతుంది. 4x ఇంటూ మిగిలిన 9 months. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ
3 1 jar 3 3 jar. సో 3 1 jar 3 3 jar రైట్. సో ఇప్పుడు మీరు ఓకే డైరెక్ట్గా అప్రోచ్కి వచ్చేసింది 4x ప్లస్ ఓకే 3 3 jar 9 4 ప్లస్ 9 13. సో 13x వస్తుంది ఇక్కడ మనకు, అంటే 13 పెట్టుకోండి, x తీసేసేయండి, క్యాన్సిల్ చేయండి. ఓకే 5 4 4 3 jar 12 12 ప్లస్ 5 17. సో 17 13:17 అంటే మొత్తం 20 పార్ట్స్ వస్తాయి. 20 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాడికి ఇచ్చిన ప్రాఫిట్ 30 పార్ట్స్, సారీ 13 ప్లస్ 17 30 పార్ట్స్ 90,000 వస్తుంది. ఓకే 9,000, ఓకే 9,000 వస్తుంది. సో ఇప్పుడు మనము 1 పార్ట్ ఈక్వల్ టు 3,000 అని వేసుకోవచ్చు. సో 1 పార్ట్ 3,000 కాబట్టి ఆబ్వియస్లీ ఎవరి గురించి కావాలి మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎవరు కావాలో చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో ఎవరు కావాలి మనకు, బీస్ షేర్ కావాలి. సో బీస్ షేర్ అని అంటే ఇక్కడ మనం చూసుకుంటే బీస్ షేర్ అంటే వీడే. ఓకే కాబట్టి 17 into 3,000 ఈజ్ ఈక్వల్ టు 17 3 is 51. సో 51,100 ఆన్సర్ వస్తుంది. 300, ఓకే 30 into 3. సో 5100 ఈజ్ ద ఆన్సర్. సో 5100 ఆన్సర్ ఉండదు చెక్ చేసుకోండి. ఎస్ ఆప్షన్ 4 రైట్. అండ్ ఇక్కడ ఎడిటింగ్స్ ఉండవు, ఏముండవమ్మా, స్ట్రైట్ అవే. ఓకే కొంత నేను క్యాల్కులేషన్ ఒక్కొక్కసారి అదే ఇది కాదు అంటున్నప్పుడు దానికి మీరు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది ఇస్ లైవ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నాకు ఎడిటింగ్ తెలీదు, ఏమీ తెలీదు, స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్తుంటాము.